సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న సెకండ్ టెస్ట్లోనూ టీమిండియా తేలిపోయింది. సిరీస్ సమన్ చేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా బౌలర్స్ చేతులెత్తేశారు. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా లోయర్ ఆర్డర్ బ్యాటర్స్ భారత్కు చుక్కలు చూపించారు. సెల్యూరన్ ముత్తుస్వామి సెంచరీతో అలరించగా మార్కో జాన్సన్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దాంతో సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్లో 489 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 247 పరుగులకు 6 వికెట్ల ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన సౌత్ ఆఫ్రికాకు ఓవర్ నైట్ బ్యాటర్స్ ముత్తుస్వామి, కైల్ బెరిన్ అదిరిపోయే స్టార్ట్ అందించారు. ఫస్ట్ సెషన్ మొత్తం చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేసిన ఈ జోడీ 7వ వికెట్కు 88 రన్స్ యాడ్ చేసింది. ఈ పార్ట్నర్షిప్ను బ్రేక్ చేసేందుకు టీమిండియా బౌలర్స్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరకు కైల్ బెరియన్ను జడేజా అవుట్ చేసినప్పటికీ మార్కో జాన్సన్తో కలిసి ముత్తుస్వామి చెలరేగాడు. సెంచరీ పూర్తయ్యాక ముత్తుస్వామి అవుట్ అయినప్పటికీ మార్కో జాన్సన్ మాత్రం టీమిండియా బౌలర్స్ను ఊతికారేశాడు. ఏకంగా 7 సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఇక టీమిండియా బౌలర్లో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీయగా జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా 2 వికెట్లు పడగొట్టారు. సౌత్ ఆఫ్రికా లోయర్ ఆర్డర్ బ్యాటర్స్ను కట్టడి చేయడంలో ఫెయిల్ అయిన టీమిండియా దాదాపు మ్యాచ్లో గెలిచే ఛాన్స్ లేకుండా చేసుకుంది. టీమిండియా గెలవాలంటే ఏదైనా అద్భుతం జరగాలి. టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో వేగంగా 600+ రన్స్ చేసి ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాను సెకండ్ ఇన్నింగ్స్లో త్వరగా అవుట్ చేయగలిగితే ఛాన్స్ ఉంటుంది. ఇది జరగడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది. ఒకవేళ టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్లోనూ ఫెయిల్ అయితే మాత్రం ఈ మ్యాచ్ కూడా సౌత్ ఆఫ్రికా వశమవుతుంది. మొత్తానికి ఈ మ్యాచ్ గెలిచినా లేక డ్రా అయినా సిరీస్ సౌత్ ఆఫ్రికా సొంతం చేసుకుంటుంది.